హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రతి ఒక్క మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల రీఛార్జ్ అనేది తప్పకుండా చేస్తారు కదా! ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, పేటీఎం ద్వారా చేస్తారు. నెక్స్ట్ కరెంట్ బిల్లు గానీ, డీటీహెచ్ రీఛార్జ్‌లు గానీ, గ్యాస్ బిల్స్ గానీ చేస్తారు కదా! అయితే అది చేయడం వల్ల అమౌంట్ అనేది ఎక్స్‌ట్రా అవుతుంది. జరిగింది సాల్జ్‌పే అనే యాపు. ఈ యాప్ మీరు వాడడం వల్ల ఏంటంటే, మీరు చెల్లించాల్సిన అమౌంట్ నుండి కూడా ఎంతో కొంత తగ్గే అవకాశం అయితే ఉంది. ఏంటంటే దీని ద్వారా ఇది కొత్త యాప్ మాకు పరిచయం లేనిది అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ యాప్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న అమౌంట్‌ని బట్టి మీరు ఓకే చేసినట్లుగా అయితే మీకు మీ దగ్గర ఉన్న ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, పేటీఎం గానీ, యూపీఐ గానీ రీడైరెక్ట్ చేస్తుంది. దాని ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఎంతో కొంత మీకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇన్‌స్టాల్ ఎలా చేసుకోవాలి, రిజిస్టర్ ఎలా చేసుకోవాలనేది కూడా చూడండి. గెట్ ఓటీపీ అని చూపిస్తుంది. మొబైల్ నంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అనే దాన్ని టచ్ చేసిన తర్వాత ఓటీపీ వస్తది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. నేమ్ ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడీ. హోమ్ పేజ్ ఇలాగ ఓపెన్ అవుతుందండి. దాంట్లో మీరేదో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మొబైల్ 299 అండి. ప్రొసీడ్ టు పే కింద కనిపిస్తుంది కదా! టచ్ చేస్తున్నాను. ఇది పే నౌ అనే దాన్ని టచ్ చేస్తే మన దగ్గర ఉన్న డిజిటల్ పేమెంట్ యాప్స్ ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, పేటీఎం గానీ, యూపీఐ గానీ ఉన్నాయి కదా సార్! దాంట్లో దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ 299లో కూడా రూ. 1.52 కూడా మనకు మైనస్ అవుతుందనమాట. ఎగ్జాంపుల్ ఫోన్‌పేనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. పే నౌ. చూడండి రూ. 294 అనేది మీరు ఫోన్‌పే ద్వారా చేసినా, గూగుల్ పే ద్వారా చేసినా, పేటీఎం ద్వారా చేసినా గానీ తగ్గుతుందండి. అంటే ఫోన్‌పే ద్వారా మీరు డైరెక్ట్ చేసినట్లుగా అయితే అది చూపిస్తాం. అంటే రూ. 302 అవుతుంది. ఈ 299 రూ. 302 అంటే అక్కడ రూ. 3. ఈ యాప్ ద్వారా చేసినట్లుగా అయితే నెక్స్ట్ ఇక్కడ రూ. 5 అంటే సుమారు రూ. 8 మీకు సేవ్ అవుతుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో నా రెఫరల్ లింక్ అనేది ఇస్తున్నానండి. దాని ద్వారా మీరు ఎవరైనా రిజిస్టర్ అయ్యి ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి, దాన్ని వాడుకోవాలి, ఆ బెనిఫిట్స్ పొందాలి అనే ఉద్దేశం ఉన్నట్టుగా అయితే తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా అమౌంట్ అనేది ఎంతో కొంత తగ్గుతుంది కదా! థ్యాంక్ యూ.